భూకంపం సంభవించింది. మంచు ప్రాంతంలో భూ ప్రకంపనలకు ప్రజలు వణికిపోయారు. మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తు కారణంగా ఇప్పటి వరకు కనీసం 9 మంది మృతి చెందినట్లు నేపాల్ అధికారిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్ టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచి ప్రాంతంలో మంగళవారం ఉదయం 6:35 ఈ భూకంపం సంభవించింది. టిబెట్లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేపాల్ అధికారులు వెల్లడించారు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని ఖాట్మాండుతో సహా పలు జిల్లాలలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్తో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. అటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. చైనాలో భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. నేపాల్లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015 ఏప్రిల్లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9,000 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం నమోదైన తీవ్రతతో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. గత నెలలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించడంతో చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారు. దక్షిణ భారతదేశంలో నమోదైన భూకంపాల తీవ్రత పెద్దగా ఉండదని, భయాందోళనలకు గురవలసిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. నేపాల్లో మరోసారి భూకంపం సంభవించింది. మంచు ప్రాంతంలో భూ ప్రకంపనలకు ప్రజలు వణికిపోయారు. మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తు కారణంగా ఇప్పటి వరకు కనీసం 9 మంది మృతి చెందినట్లు నేపాల్ అధికారిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్ టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచి ప్రాంతంలో మంగళవారం ఉదయం 6:35 ఈ భూకంపం సంభవించింది. టిబెట్లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేపాల్ అధికారులు వెల్లడించారు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని ఖాట్మాండుతో సహా పలు జిల్లాలలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్తో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. అటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. చైనాలో భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. నేపాల్లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015 ఏప్రిల్లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9,000 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం నమోదైన తీవ్రతతో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. గత నెలలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించడంతో చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారు. దక్షిణ భారతదేశంలో నమోదైన భూకంపాల తీవ్రత పెద్దగా ఉండదని, భయాందోళనలకు గురవలసిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. నేపాల్లో మరోసారి భూకంపం